6,50,00,000 వ్యయంతో నిర్మాణం చేయనున్న 33/11 kV ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ కి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ ప్రజల ఇళ్లలో వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు 2 విద్యుత్ సబ్ స్టేషన్లను శాంక్షన్ చేయించామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ చల్లా రమేష్, ఈఈ పఠాన్ హుస్సేన్ ఖాన్, డిఏబి రాజ్ మోహన్, ఏఈఎం ఉదయ్ కిరణ్, కొల్లి అనిల్, నన్నే, ఉల్లి గోపాల్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి విద్యుత్ అంతరాయాలు లేకుండా చక్కగా మంచి సరఫరా జరగాలి. మరి ఎండాకాలంలో అనేక సమస్యలు మనకి ఈ యొక్క విద్యుత్ సరఫరా మీద చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఒక పరిష్కారంగా ప్రతి నియోజకవర్గానికి ఫస్ట్ ఫేజ్లో ఈ యొక్క 2 yearsలో ప్రతి నియోజకవర్గానికి ఒక సబ్స్టేషన్ని కేటాయించడం జరిగింది. అయితే మనది పూర్తిగా అర్బన్ కాన్స్టిట్యున్సీ అవ్వడం వల్ల ఇక్కడ వ్యాపార సముదాయాలు కూడా అత్యధికంగా ఉండడం, అదేవిధంగా అన్నిటికీ హెడ్ క్వార్టర్స్ గుంటూరు పశ్చిమ అవ్వడం, మరి అనేక కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఎక్కువ శాతం మనకి ఈ పవర్ కన్జంప్షన్ అనేది అత్యధికంగా ఉంటున్న నియోజకవర్గం ఈ డిస్టిక్లో గుంటూరు పశ్చిమ అవుతుంది. అలాంటి నేపథ్యంలో గౌరవ మంత్రివర్యుల దగ్గరికి మేము ఒక రిప్రజెంటేషన్ రూపంలో ప్రతి నియోజకవర్గంలో ఒకటి ఎలాగూ మీరు శాంక్షన్ చేస్తున్నారు, మా నియోజకవర్గానికి ఇలాంటి కారణాల వల్ల మాకు 2 అవసరం ఉన్నాయని చెప్పినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించి వెంటనే మనకి 2 సబ్స్టేషన్స్ని కూడా మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో నిమిత్తంగానే ఈరోజు ఫస్ట్ సబ్స్టేషన్కి కొబ్బరితోట ఏరియాలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఈ శంకుస్థాపన చేసుకుని ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పడిన తర్వాత స్థానికంగా ఇక్కడ 3 నుంచి 4 డివిజన్ల ప్రాంతాల ప్రజలందరికీ దాదాపుగా 10,000 కుటుంబాలకి లేదా 10,000 ఇళ్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా ఒక విద్యుత్ సరఫరా అనేది జరుగుతూ ఉంది. మరి నీళ్ల నిమిత్తం బోర్లు వేయడం కానివ్వండి, మోటార్లు వేయడం కానివ్వండి చేస్తున్నప్పుడు కూడా ఆటంకం లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ సప్లై అనేది రావడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక సంస్కరణలు, విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే కాకుండా మరి ఇటు నాయి బ్రాహ్మణులకి, అదేవిధంగా చేనేత కార్మికులకి వారికి ఉచిత కరెంటును కూడా అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధికి కట్టుబడి ఉంది అని చెప్పడంలో ఇది కూడా ఒక నిదర్శనం. మనం చూసాం, ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా కరెంటు ఛార్జీలని పెంపుతో ప్రజల మీద అధిక భారాన్ని వేస్తూనే వచ్చారు. అలాంటిది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ప్రజల మీద అధిక భారం వేయకుండా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అండ్ మరీ ముఖ్యంగా మనం చూసాం, ఈరోజు సస్టైనబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తూ కూడా ఓ పక్కన ఇది అందిస్తూనే మరి సోలార్ ఎనర్జీ మీద కూడా దృష్టి పెట్టి బెనిఫిషరీస్ అందరికీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా ఫ్రీ సోలార్ ప్యానల్స్ని మనం సెటప్ చేసుకొని గత నెలలో మనం ఒక మంచి ప్రోగ్రాం చేసి అందించడం కూడా జరిగింది. ప్రభుత్వం నిజంగా ప్రజల కోసం నిలబడుతుంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం